జోగులాంబ గద్వాల్ జిల్లాలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. కల్తీపై సమాచారం అందుకున్న పోలీసులు గద్వాల పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ ఏర వద్ద వాహన తనిఖీలు చేశారు. ఈ క్రమంలో బొలేరోలో తరలిస్తున్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను డబ్బాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎక్కువ డబ్బాలు వస్తాయని ఆశపడి అల్లం వెల్లుల్లి పేస్ట్ను సేకరించి వారి బొలేరోలో వాహనంలో గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో అమ్ముతుండగా దాదాపు 2500 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శ్రీను తెలిపారు. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ప్రొడక్ట్స్ తోటి ఒక ఆటో సస్పెక్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయని ఆ వెహికల్ బొలోరో మ్యాక్స్ పికప్ వెహికల్ TG31T1267 వీటిలో ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు పర్సన్స్ పేరెంట్ సోమశెట్టి వెంకటేశ్వర్ అండ్ యాస సుధాకర్ రెడ్డి అనే వీళ్ళిద్దరు కొన్ని అల్లం పేస్ట్ కి సంబంధించినవి ప్లస్ కొన్ని కారం పొడి ప్యాకెట్లు ఉన్నాయి, కొన్ని ఇంటి పొడి ప్యాకెట్ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. అందులో వాసవి బ్రాండ్ కి సంబంధించిన అల్లం పేస్ట్ కి సంబంధించిన కొన్ని ప్యాకెట్స్ డబ్బాలు కానీ ఇలాంటి ప్యాకెట్స్ మాకు కనిపించినాయి. ఇలాంటి ప్యాకెట్స్ ఇది మాకు ప్రొడక్ట్ చూస్తే ఇది మాకు సస్పిషియస్ లాగా అనిపించింది. మొత్తం ఇవన్నీ వెరిఫై చేసి చూస్తే మాకు సస్పిషియస్ అనిపించి ఇమీడియట్గా మీకు పులిస్ పెట్టే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పటిగా జ్వరం రావడం, వాళ్ళకి రకరకాల రుగ్మతలకు లోనే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు. కాబట్టి మీరు ఎక్కడ నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి బ్రాండ్ లేకుండా ఎలాంటి అల్లం ప్యాకెట్లు ఇక్కడ విలేజెస్ కొని వాళ్ళు కేజీ ధరకు తక్కువ అమ్ముతున్నారు. వీళ్ళు కేజీ 100 రూపీస్కి అమ్ముతారు. మనం బయట మార్కెట్లో ఎక్కడ కూడా 100 రూపీస్ కేజీ రాదు. అంటే మీరు